ఒకరు సీనియర్ మోస్ట్ ఎంపీ, ఇంకొకరు ఫస్ట్ టైం బరిలోకి వచ్చిన నేత. ఆ సీనియర్ నేతకు ఎంత అనుభవం ఉందో ఆ జూనియర్ నేతకు అంత వయసే ఉంది. కానీ ఆ సీనియర్నే ఢీ కొడతానంటున్నారు యంగ్స్టర్. ప్రజాసేవ చేయాలంటే యువతే రావాలని పిలుపునిస్తున్నారు ఆయన. అభివృద్ధి జరగాలంటే సీనియర్లే ఉండాలంటున్నారు ఆ ఎంపీ. మరి ఆ ఇద్దరిలో పై చేయి సాధించేది ఎవరు? గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో డాక్టర్ల మధ్య ఫైట్ నడుస్తుంటే ఎంపీ స్థానంలో సీనియర్ వర్సెస్ జూనియర్ మధ్య ఓట్ల యుద్ధం నడుస్తోంది. రాయపాటి సాంబశివరావు సీనియర్ మోస్ట్ ఎంపీ. గుంటూరు నుంచే 4 సార్లు గెలిచారు. 2014లో నరసరావుపేట నుంచి విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. మధ్యలో ఒకసారి రాజ్యసభ ఎంపీగానూ పనిచేశారు. జిల్లా రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ మంచి గుర్తింపు ఉంది ఈయనకు. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ ను ధిక్కరించి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ సమయంలో టీడీపీలో చేరి అయోధ్య రామరెడ్డిపై గెలిచారు. ఈసారి ఎన్నికల నుంచి తప్పుకుందామనుకున్నారు రాయపాటి. కొడుకు రంగబాబును పోటీ చేయించాలని చూశారు. చివరి నిమిషం వరకు దీనిపై తర్జన భర్జన కొనసాగింది. సీట్ల సర్దుబాటులో మళ్లీ ఆయనకే అవకాశం ఇచ్చింది అధిష్టానం. దీంతో నరసరావుపేట నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు ఈయన. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయపాటికి జిల్లా అంతటా మంచి సంబంధాలున్నాయి. ఇంతటి సీనియర్ మోస్ట్ ఎంపీని ఈ 35 ఏళ్ల కుర్రోడు ఢీకొడతాడంటున్నాడు. విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య తనయుడు లావు కృష్ణదేవరాయ వైసీపీ నుంచి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గతంలో గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్నారు. తర్వాత నరసరావుపేటకు మారారు. రాయపాటికి ఉన్న అనుభవం, సంబంధాలు ఈయనకు లేవు. అయినా ఆయనతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా విజ్ఞాన్ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని జనంలోకి వెళ్తున్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. వెనుకబడిన పల్నాడును అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమంటున్నారు రాయపాటి. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించబోనని, ఆయన ఏం చేస్తాడో ప్రజలకు చెప్పాలని, జనమే తేలుస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. లావు కృష్ణదేవరాయలు మాత్రం రాయపాటిని కొంచెం గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. తాను యంగ్స్టర్ అని, ప్రజలకు సేవ చేయాలంటే తనలాంటి వాళ్లే కావాలని చెప్తున్నారు. టీడీపీకి అభ్యర్థి దొరక్క రాయపాటిని ఇబ్బంది పెడుతుందని విమర్శిస్తున్నారు లావు కృష్ణదేవరాయలు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఇప్పుడు నేను ఆయన గురించి కామెంట్ చేయకూడదు, తప్పది. ఆయన కూడా ప్రత్యర్థి మా సోదరులు అంటాడు. నేను వాళ్ళ సంగతి నేను చెప్పకూడదు. నా విషయం నేను చెప్పుకున్నాను, ఆయన విషయం ఆయన చెప్పుకోమనండి. తప్పకుండా ప్రాంతం అభివృద్ధి చేస్తామండి. సాగునీరు అనేది సమస్య ఉంది, దాన్ని తప్పకుండా పూర్తి చేస్తామండి. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒకటి, వెటర్నరీ యూనివర్సిటీ ఒకటి, రెండు కూడా గురిజాలు కానివ్వండి, మాచర్లు కానీ పెట్టిస్తాను తప్పకుండా. బొల్లాపల్లి మండలం కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా. ఈసారి నేను బొల్లాపల్లి మండలం మొత్తం కూడా దత్తత తీసుకొని ఆ మండలం మొత్తం కూడా డెవలప్ చేస్తాను. ఆయనకి 2014 వాళ్ళకైతే చివరి ఎలక్షన్ అవ్వవలసింది, కానీ 2014లో గెలిచారు. సాంబశివరావు గారు గెలిచిన తర్వాత 2019 దాకా 5 సంవత్సరాల పాటు ఆయన నరసరావుపేట రాని పరిస్థితి. మళ్ళీ నామినేషన్ చేయడానికి 2019లో వచ్చారు. నామినేషన్ గుంటూరులో ఉన్నట్టే గుంటూరులో కూర్చొని నామినేషన్ చేసి అక్కడ ఉండిపోయారు. కానీ ఇక్కడ నామినేషన్ మార్చడం ద్వారా ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు ఆయన చెప్పారు, ఏమైనా 15 రోజుల క్రితం అంటారు జరిగింది, నేను ఈసారి పోటీ చేయను, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పినా కానీ తెలుగుదేశం పార్టీ వారికి క్యాండిడేట్ దొరక్క మళ్ళీ ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ, లేకపోతే ఆర్థిక పరమైన సమస్యలు కొన్ని ఉన్నా కానీ, నేను చేయలేదని చెప్తే కానీ టీడీపీ వాళ్ళకి క్యాండిడేట్ దొరక మళ్ళీ ఆయన్ని ప్రజలపైకి వృద్ధి కార్యక్రమం చేశారు. మరి జనం సీనియర్ మోస్ట్ కు ఓటేస్తారా లేక యంగ్స్టర్ కు జై కొడతారా అన్నది తేలాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.